ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దేవుని కనంగా చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం విశ్వాసాన్ని, సత్యాన్ని గురించి కొన్ని పోలికలు చూసాం. ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాలో అన్న విషయాన్ని ఈ దినాన మనం ఆలోచించేద్దాం. సత్యాన్ని గురించి ఆలోచించడం అనేది మానవ జీవితానికి ఉన్న అత్యున్నతమైనటువంటి ఆలోచనే ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోవడం అంటే సమాచారాన్ని సేకరించడం కాదు. సత్యాన్ని తెలుసుకోవడం అంటే సమాచారాన్ని సేకరించడం కాదు. దానికి వివేచన కావాలి, వినయం కావాలి. ఈ సత్యాన్ని మనం అన్వయించుకుంటూ మార్పు లేని సత్యానికి అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. అలా లేకపోతే మనం ఎప్పటికీ కూడా సత్యాన్వేషికులం అవుతాం, కానీ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళం అవలేం. సత్యాన్వేషి ఎప్పుడు కూడా సమాచారాన్ని సేకరించడం తాగిపోడు. ఆ సమాచార సారాన్ని అర్థం చేసుకుని దాన్ని సరిపోల్చుకుని దాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడతాడు. ఈ దినాన్న మొదటి అంశంగా మనం సత్యం అనేది తప్పక పరీక్షించబడుతుంది అనే మాట. ఊహలో, అభిప్రాయాలు కాదు, సత్యం పరీక్షింపబడుతుంది. మనం వినే ప్రతిదీ కూడా సత్యం కాదు, కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న, దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే మాట. ఆ తర్వాత మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధారాలతో మాత్రమే కాదు, సరిపోలిక ఏమైనా ఉందా, కన్సిస్టెన్సీ లేదా కంపారిజన్. ఒకటి ఎవిడెన్స్ లేదా సాక్ష్యాలు, లేదా రెండోది సరిపోలిక లేదా కన్సిస్టెన్సీ. ఇతర వాటితో మనం పోల్చి చూసినప్పుడు ఇదేమైనా విరుద్ధంగా కనపడతా ఉందా. మూడోదిగా, దీన్ని తెలుసుకోవడం ద్వారా ఫలితం ఎలా ఉండబోతా ఉంది, అది మన జీవితాల్లో మంచి ఫలితం ఇస్తుందా లేదా అన్న పరీక్ష మనం చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:21లో అన్నింటినీ పరీక్షించి మేలైన దాన్ని పట్టుకొనుడి అనే మాట. అన్నింటినీ పరీక్షించి మేలైన దాన్ని పట్టుకొనుడి. ప్రియ శ్రోతలు, సత్యం మన జీవితాల్లో ఫలితం ఇవ్వాలి. క్రిస్టియన్ ఎందుకు ప్రపంచానికి భిన్నంగా ఉంటాడండి అంటే, వాడి జీవితంలో సత్యం కార్యం చేస్తుంది కాబట్టి. వాడు ఊహించని మార్పుని వాళ్ళు కలిగిస్తుంది. గతంలో వారు అబద్ధికులు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, వ్యభిచారులు అవ్వచ్చు, మాట తప్పేవారు అవ్వచ్చు, ఇక చెడ్డ పనులు ఏమైనా చేసేవారు అయి ఉండొచ్చు. కానీ సత్యం వారిని చేరుకున్న తర్వాత, సత్యాన్ని వారు ఆశ్రయించిన తర్వాత, వారి జీవితంలో కనబడే ఫలితం ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా కనబడుతుంది గతానికి ఇప్పటికీ. ఈ మార్పు సత్యం వలన మాత్రమే వస్తుంది. అలా మన జీవితంలో సాక్ష్యాన్ని లేదా ఎవిడెన్స్ని, కన్సిస్టెన్సీని సరిపోల్చుకోవడానికి కానీ, లేదా స్థిరత్వాన్ని కానీ, ఫలితాన్ని కానీ, ఈ మూడు పక్క పక్కన పెట్టుకుంటే వాక్యం చెప్పినట్లుగా అన్నింటినీ పరీక్షించి, ఈ మాటను తప్పుగా తీసుకోకండి, మేము మందు దాగి పరీక్షిస్తాం, సిగరెట్ దాగి పరీక్షిస్తాం, అలా కాదు.
సత్యాన్వేషణలో భాగంగా సమాచారాన్ని సేకరించడం కాదు, సమాచారాన్ని పరీక్షించండి. పరీక్షించి మేలైనదేంటో, ఏది పట్టుకుంటే మన జీవితాలు మారుతాయో చూడండి. అలా చూసినప్పుడు సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. సత్యం అర్థమవునంత వరకు అన్నిటినీ పరీక్షించడం సాధ్యమవుతుంది, కానీ సత్యం అర్థమైన తర్వాత అప్పగించుకోవటమే జరుగుతుంది. అంత మాత్రమే కాదు, సత్యాన్ని పరీక్షించే క్రమంలో మనస్సాక్షి కీలక పాత్ర పోషిస్తుంది. కన్సైన్స్. ఆ సత్యం సరైనదైతే అంతరంగంలో నెమ్మదుంటుంది. సత్యం కాకపోతే అంతరంగంలో అశాంతి మొదలవుతుంది. అనేక సార్లు విశ్వాసాలను వెంబడిస్తూ ఉన్న వారి జీవితాల్లో అంతరంగం అంతా గందరగోళంగా ఉంటుంది, అశాంతి ఎలుబడి చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనస్సాక్షి నెమ్మదిస్తుందో దాన్ని మనం సత్యంగా పరిగణించవచ్చు. ప్రియ శ్రోతలు, ఈ మాట మనం ఆలోచించి మనం ముందుకెళ్దాం. ఎవరు చూపిస్తారు ఈ సత్యాన్ని అనంటే, బైబిల్ మనకు సత్యాన్ని చూపిస్తుంది. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం అనే మాట కనపడుతుంది. ఇది మన ఆలోచనలను సరిచేస్తుంది, అదే సమయంలో సరి అయిన మార్గంలో ప్రయాణించే విధంగా కూడా చేస్తుంది. ప్రియ శ్రోత, సత్యం మన జీవితాలకు అర్థం కాకపోతే మనం ఎప్పటికీ ఉండేది బానిసత్వంలోనే. సత్యం మన జీవితాలకు అర్థం కాకపోతే మనం ఎప్పటికీ జీవించేది బానిసత్వంలోనే. అందుకని యోహాను సువార్త 8:32 ఏముంటుందంటే, మీరు సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది అనే మాట. ఇఫ్ యు నో ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, విడిపిస్తుంది అనే మాట. అనేక మంది కట్టుబాట్లలో, ఆచారాల్లో, భయాల్లో వారి జీవితాల్ని కృంగదీసుకుంటా ఉన్నప్పుడు సత్యం గనక వారికి అర్థమైతే వారి జీవితాల్లో వారు పొందే ఆదరణ ఊహించలేనిది. అందుకని సత్యం అందరి జీవితాల్లో స్పష్టంగా నెరవేరకపోవడానికి సత్యాన్ని అన్వేషించకపోవడమే. మనిషి సత్యాన్ని ఎరగకముందు విశ్వాసమే సత్యం అనుకుంటాడు, కానీ సత్యం ఎరిగిన తర్వాత మాత్రం విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తారు. అనేక సార్లు మనందరి జీవితాల్లో సత్యం తెలియకపోతే వచ్చే భయాలు మీకు చెప్తాను. మీరు ఒంటరిగా ఒక గదిలో ఉన్నారు, ఒక్కరే ఉన్నారు, చుట్టుపక్కల ఎవరు లేరు అనుకోండి. సడన్గా కరెంట్ పోయింది. రోజు ఉండే ఇల్లే, రోజు తిరిగే ప్రదేశమే. ఎక్కడో చిన్న శబ్దం మొదలవుతుంది. ఆ శబ్దం ఇంతకు ముందు వినంది. ఏమవుతుందో అర్థం కాదు, శబ్దం ఏంటో తెలియదు. ఆ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆ కొద్దిపాటి శబ్దం మీలో కలిగించే గందరగోళం కొన్నిసార్లు గుండెదడ పెరగడానికి, నెమ్మది లేని విధంగా ఉండటానికి కారణమవుతుంది. ప్రియ శ్రోతలు, సడన్గా కరెంట్ వచ్చింది. ఏంటా శబ్దం అని చూస్తే గోడ మీద బెల్ అరుస్తుంది. బెల్ అక్కడే ఉంది, కానీ మనం ఇంతకుముందు దాని స్వరాన్ని మనం వినలేదు. కొన్నిసార్లు మార్గంలో వెళతా ఉంటే రాత్రిపూట చుట్టూ ఉన్న స్థలాల నుంచి లేదా పొలాల్లో నుంచి కీచురాళ్ల శబ్దం వినపడతా ఉంటుంది. అవి పురుగులే, కానీ వాటి సమయంలో అవి చేసే ఆ అలజడి 100 కిలోల మనిషిని సైతం గజగజలాడిస్తుంది. ఆ శబ్దం వింటా ఉన్నప్పుడు చిన్నప్పుడు పెద్దలేదో మాట్లాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన వివరణలు, అది ఆ శబ్దమే, అలా ఉండొచ్చు,
ఆ శబ్దం వినపడిందంటే మీరేదో ఆలోచించాలి. ఇలా చెప్పిన మాటలు గుర్తుండి విశ్వాసం గందరగోళం అవుతుంది. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మీరు వింటా ఉన్నప్పుడు మీ జీవితాల్లో భయాల గుండా వెళతా ఉంది. సత్యం తెలియకనే కదూ. ఆ సత్యం తెలియకపోతే వాస్తవికతలో జీవించడం అసాధ్యమవుతుంది. సత్యం అర్థమైతే మీ జీవితంలో వచ్చే ధైర్యం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు 2 ఆలోచనలు చేయండి. సమాచారాన్ని సేకరించడం సత్యం తెలుసుకోవడం కాదు. ఆ సమాచారాన్ని పరీక్షించి సరిపోల్చుకొని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం సత్యాన్వేషి చేసే పని. అది తెలియనంత వరకు మన అంతరంగాల్లో ఎలుబడి చేసేది భయం, అనుమానం, అపరాధ భావం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ అన్నారు, గత వారం మనం విన్నాం, నేనే మార్గము, సత్యము, జీవమని. సత్యం మన లోపలికి వచ్చినప్పుడు భరోసా వస్తుంది. అది అనుకున్నాం కదా. ఒక వ్యక్తి సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిలో కనబడే మార్పు గతానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం కనపడుతుంది. అదే వ్యక్తి గతంలో ప్రవర్తించిన విధానం, అదే వ్యక్తి సత్యానికి అప్పగించుకున్న తర్వాత వచ్చే ఫలితం చాలా విరుద్ధంగా ఉంటుంది. ఆ వ్యక్తి బానిస సంఖ్యల నుంచి విడిపించబడతాడు, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇంతకీ మీరు అనుభవిస్తూ ఉంది ఆనందాన్న, అపరాధ భావాన్న, భయాన్న, నెమ్మదిన? ఒకవేళ పాప జీవితాన్న, క్షమించబడిన మంచి జీవితాన్న? ఇలా పోల్చుకుని మనందరి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కలిగి జీవించాలి అంటే సత్యాన్ని స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. మరి మీరు దేన్ని విశ్వసిస్తూ ఉన్నారు? సత్యాన్న, నమ్మకాన్న? పరిశీలన చేసుకుందాం. మరికొన్ని విషయాలను మరొక వారం మనం తెలుసుకునేంత వరకు దేవుడు మనందరికీ తోడు ఉండనుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.
అందుకే ఈ వెలిగింపు.